ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లోక్సభ ఎన్నికల కోసం సొంత ఆస్తులను అమ్ముకుంటున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేద్దామని జనసేన పార్టీ పెట్టారు పవన్. కానీ పార్టీ నిర్వహణకు అభ్యర్థులను నిలబెట్టడానికి డబ్బులు లేకపోతే ముందుకు పోలేని పరిస్థితి. అందుకే పవన్ కళ్యాణ్ తాను సినిమాల్లో నటించి సంపాదించుకున్న ఆస్తులు ఒక్కోటి అమ్ముతున్నారు. తన ఆస్తులు అమ్మి దాదాపు 100 కోట్ల రూపాయల దాకా ఎన్నికల ఖర్చులకు రెడీ చేయాలన్నది పవన్ టార్గెట్. ఆంధ్రప్రదేశ్లో రాబోయే ఎన్నికల ఖర్చు కోసం ఇళ్ల స్థలాలు అమ్మడానికి పవన్ కళ్యాణ్ సిద్దమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని 20 కోట్ల రూపాయల స్థలాన్ని ఇప్పటికే అమ్మేశారు. పవన్ నుంచి ఓ పారిశ్రామికవేత్త ఈ స్థలం కొన్నట్లు తెలుస్తోంది. మరికొన్ని ఆస్తులు అమ్మేసే ప్రయత్నంలో ఉన్నట్లుగా సమాచారం. ఈ మధ్య జనసేన పార్టీ నిర్వహణకు ఫ్లైట్లలో తిరగడానికి 20 కోట్ల రూపాయల దాకా ఖర్చయ్యాయి. గత నెలలో పవన్ 10 కోట్ల రూపాయలను పార్టీ ఫండ్ గా ఇచ్చారు. ఇప్పుడు ఎన్నికలకు జనసేన పార్టీకి కనీసం 100 కోట్లైనా కావాలని పవన్ కళ్యాణ్ డిసైడ్ అయ్యారు. తమ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థుల ఎన్నికల ఖర్చును కూడా ఆయనే భరిస్తున్నారు. అందుకోసం ఒక్కో అభ్యర్థికి 20 లక్షల రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. అంత మొత్తం ఇవ్వడానికి జనసేన దగ్గర ఫండ్ లేదు. అందుకే సొంత ఆస్తులు అమ్మక తప్పట్లేదని సన్నిహితులకు పవన్ చెప్పినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లో ఇంటి స్థలాన్ని గత వారమే అమ్మేశారు పవన్ కళ్యాణ్. పాలిటిక్స్ లోకి వచ్చిన వారు వేలు లక్షలు కోట్ల రూపాయలు వెనకేసుకుంటూ ఉంటారు. 4-5 తరాలకు సరిపడా సంపాదిస్తారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం తాను సినిమాల్లో నటించి ఆ వచ్చిన డబ్బులను రాజకీయాలకు ఖర్చు పెడుతున్నారు. పార్టీ నిర్వహణ కోసమే కాదు, అప్పుడప్పుడు ఏవైనా దుర్ఘటనలు జరిగినప్పుడు ఆదుకోవాలని అడిగిన వాళ్లకు కూడా పవన్ సాయం చేస్తూ ఉంటారు. ఆయనకు ఆస్తుల కంటే అప్పులు ఎక్కువని గతంలో ఆయన బ్రదర్ నాగబాబు కూడా చెప్పారు. 2014లో జనసేన పార్టీ పెట్టినప్పుడు పిల్లల పేరునున్న ఫిక్స్డ్ డిపాజిట్లు విత్డ్రా చేసి అడవి పోలే గొడవ పడే ఒడిసి పట్టో కంచి కొట్టో కత్తి పట్టో అదరగొట్టో. నిజ జీవితంలో పోరాటం చేయాలంటే దమ్ము ధైర్యం గడగడ గడ గుండెల దర దడదడమని దున్న బెదిరే ఒకటే హామీ ఇస్తున్నా, మిమ్మల్ని కాపాడడానికి, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి, భవిష్యత్ తరాల భవిష్యత్తును కాపాడడానికి మేము ముందుంటాం. ఆశీర్వదించమని మనస్ఫూర్తిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మన్నించయ్యా, ఒక ధర్మాన్ని పట్టుకొని నిలబడితే అందరిని వదిలేశారు. మంచోళ్ళకే అన్ని కష్టాలయ్యా. వేసినా వెయ్యకపోయినా గుండె మీద చేతులేసి చెప్తున్నాను, మీకు నేను అండగానే నీ చేతితో మార్చవయ్యా. సెమ్మసేరదు మీ కంట, సెమ్మసేరదు మీ కంట, అమ్మ తోడు నేనుండంగా మీకు ఆపతే రాదంట.
ఒక సభ పెడితే ₹1 ఇవ్వకుండా, బిర్యానీ ప్యాకెట్ ఇవ్వకుండా, మందు బాటిల్ ఇవ్వకుండా ఇవాళ జనం స్వచ్ఛందంగా వచ్చి పార్టీ అంటే జనసేన పార్టీ అని చెప్పడానికి మేము గర్వపడుతూ ఉన్నాం. ఇవాళ మీటింగ్ జరపాలంటే కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టిన పార్టీలు ఉన్నాయి. జనసేన మీటింగ్ పెడితే షర్టేజ్కి వస్తాడు జనసైనికుడు. అది జనసేన పార్టీ అంటే. అది గుర్తుపెట్టుకుని మాట్లాడవలసిన అవసరం ఉందని చెప్పుకోండి నేను తెలియజేస్తా ఉన్నా. ఇవాళ అన్నీ మర్చిపోయి ఎవరు నోటుకొచ్చి మాట్లాడతాడు. మేము పార్టీలో ఫోన్లు మాట్లాడితే చిరాకు వస్తూ ఉంది. మీరు ఎందుకు ఒప్పుకున్నారండి? ఆ సీట్లు ఏంటండి? ఒరే లేదురా 175 పోటీ చేస్తాం, డబ్బులే ఉన్నాయి మన దగ్గర, పంపండి. మేమంతా రెడీగా ఉన్నాయి. ఇక్కడ డేస్ మీద ఒక్కొక్కటి 2 సీట్లు ఇస్తాం, 2 చోట్ల పోటీ చేస్తాం. ఎవడో డబ్బులు ఎవడో సాయం చేయడు, మీటింగ్ రాడు, కానీ ప్రశ్నిస్తారు. తప్పేం కాదు, ప్రశ్నించండి, కానీ అది న్యాయబద్ధంగా ఉండాలి. అరే 2019లో పోటీ చేశాడు కళ్యాణ్ గారు, 2 చోట్ల ఓడిపోయాడు. అరే బొలిసెట్ సీని ఫోన్ చేసి ఈయన్ని ఓడించేసాం. దేనికోసం నిలబడి ఉన్నాం మనం? న్యాయం కోసం నిలబడి ఉన్నాం, నీతి కోసం నిలబడి ఉన్నాం, నెక్స్ట్ జనరేషన్ కోసం త్యాగం చేస్తా ఉన్నాం. మా కోసం కాదు. మాకేం సంపాదించవలసిన అవసరం ₹1 కూడా ఇంటికి పట్టుకెళ్ళక్కల. 5 సంవత్సరాలు మున్సిపల్ చైర్మన్ చేశా. సిబిఐ ఎంక్వైరీ వేసుకోండి. ఒక 5 వయసులు దాంట్లో ఏమైనా జరిగితే ఉరి తీయమని ఛాలెంజ్ చేశాను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. ఉరి తీయడమే. మీకు ఏమైనా దమ్ము నాయకులు ఎవడ ఉంటే ఛాలెంజ్ చేస్తాను నేను. ఇప్పుడైనా సరే వైసీపీ నాయకులు రికార్డ్ చేసుకోండి. నన్ను పట్టుకుంటే ₹5 తేడా చేస్తుంటే ఉరి తీసేయచ్చు, అభియోగం చేస్తే ఉరి తీయచ్చు. మీ నాయకుడు చెప్పగలరా? అలాగా మీ నాయకుడు ముఖ్యమంత్రి చేస్తారు, చెప్పగలరా? లెక్కర్లు ఎన్ని కోట్లు అవుతుందో లెక్కెడతా. తాడేపల్లి ప్యాలెస్ అనగనగా ఒక రాజు ఒకదాని తర్వాత ఒకటి యుద్ధం ఓడిపోతూనే ఉన్నాడు. దాహంతో ఆకలితో అడవిలో తిరుగుతున్నాడు. అతను చాలా కోపంగా ఉన్నాడు. అడుగు పెట్టినప్పటి నుంచి వాడొక్కడే ఏం చేశాడో చూశారు కదా. విష్ణుని చంపేశారు. వాడిన మా నాయకుడు मेरे साथ पवन है.
దున్న వచ్చే ఆశ వచ్చే సేన వచ్చే సత్తు విచ్చే గల 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 గాజులెగిరే గుండాలకు గుండె చెదిరే మన 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 అన్న జన 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 సేన ఇల్లేమో ఘోరం, అసలే చీకటి గాఢాంధకారం, దారంతా గతుకులు, చేతిలో దీపం లేదు, కానీ గుండెల నిండా ధైర్యం ఉంది. ధైర్యం ఉంది. ధైర్యం ఉంది. రాజకీయాలంటే ఓట్లు సీట్లు మాత్రమే అని జనసేన పార్టీ భావించలేదు. ప్రజలకు మేలైన భవిష్యత్తు మార్గదర్శనం చేసేలా, వారికి అత్యున్నత జీవన విధానాన్ని అందించేలా రాజకీయం ఉండాలని జనసేన పార్టీ మొదటి నుంచి బలంగా నమ్మింది, దాన్ని ఆచరించింది. ఈ కారణంతోనే 2014లో విభజిత ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు ఒక ముందు చూపున్న నాయకత్వం అవసరమని భావించి ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీకి దూరంగా ఉంది. తెలుగుదేశం బీజేపీ కూటమికి సంపూర్ణ మద్దతు పలికింది. 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవనికపై ఓ సత్సంకల్ప రాజకీయ ప్రత్యామ్నాయం అవసరముందని నమ్మి జనసేన పార్టీ ఎన్నికల సమరంలో దిగింది. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వానికి తగిన సమయం ఇవ్వాలని భావించింది. ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికుల కష్టం చూసి జనసేన పార్టీ పోరుబాట పట్టింది. అప్పటి నుంచి నిర్విరామంగా వైసీపీ అరాచకాలపై అలుపెరగకుండా వివిధ మార్గాల్లో పోరాటం చేస్తూనే ఉంది. ప్రజలను పీడించే పాలసీలపై, పట్టని ప్రజా సమస్యలను వైసీపీ పాలకుల దృష్టికి తీసుకెళ్తూనే ఉంది. వైసీపీ నాయకుడి నియంత పాలనతో ఆంధ్రప్రదేశ్ తిరోగమన దిశలో ఉన్న సమయంలో రాష్ట్ర భవిష్యత్తు గురించి వచ్చిన ఆలోచనే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు, ఏ చిన్న అవకాశం వైసీపీకి మళ్లీ ఇవ్వకూడదు అని సంకల్పించింది. ప్రజల పక్షాన నిలిచి పోరాడుతూ వారి కష్టాలను స్వయంగా వింటున్న పవన్ కళ్యాణ్ గారిపై వైసీపీ పాలకులు కత్తిగట్టారు. అందుకే జనవాణి కార్యక్రమం కోసం విశాఖ వెళ్లిన పవన్ కళ్యాణ్ గారికి అడుగడుగున ఆటంకాలు సృష్టించారు. హోటల్ గదిలోనే నిర్బంధించారు. వైసీపీ రాక్షస పాలన కొనసాగితే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అగమ్య గోచరమవుతుందనే ఆవేదనలో ఉన్న సమయంలో ఫ్యాక్షనిస్టు ఆలోచనలున్న ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ చంద్రబాబు నాయుడు గారిని జైల్లో అరెస్టు చేయించారు. ఈ అక్రమ అరెస్టును పవన్ కళ్యాణ్ గారు ఖండించారు. అదే రోజు మంగళగిరి కార్యాలయంలో పార్టీ సమావేశానికి వస్తున్న పవన్ కళ్యాణ్ గారిని రాష్ట్ర సరిహద్దు నుంచి అడ్డుకోవడం ప్రారంభించారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న శ్రీ చంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రి జైల్లోనే కలిసి
పరామర్శించడంతో పాటు జనసేన తెలుగుదేశం పార్టీల పొత్తు అవసరమని భావించి జైలు వద్దనే దాన్ని ప్రకటించారు. నేను మొన్నటి దాకా ఏ నిర్ణయం తీసుకోవాలా, ఉంటే బాగుంటుందని చెప్తున్నా. ఈ రోజు నేను నిర్ణయం తీసుకున్నాను. జనసేన తెలుగుదేశం కలిసి వెళ్తాయి వచ్చే ఎన్నికల్లో. ప్రజాస్వామ్యంలో విపక్షాల పాత్రే కీలకమని బాబాసాహెబ్ అంబేద్కర్ అంటారు. విపక్షాలపై కక్షగట్టి మరి పార్టీలను నిర్వీర్యం చేయాలని ముందుకెళ్లిన ముఖ్యమంత్రి ప్రతీకార వ్యూహానికి తగినట్టుగా ప్రజా వ్యతిరేకతను ఒకే గాడిలోకి తీసుకొచ్చి కంటక పాలకుడిని ఇంటికి పంపే ప్రతి వ్యూహం జనసేన టీడీపీ వేశాయి. వేధింపుల ప్రభుత్వంపై ప్రజల్లో పెళ్లిబిక్కుతున్న ఆక్రోశాన్ని ఉక్రోషాన్ని ఓటు శరముగా మలిచి గరళ పాలనపై ఎక్కుపెట్టాలి. వ్యూహం సేనానిది, దాని ప్రతిఫలం రాష్ట్రానిది. ఇదే సత్యం, ప్రజా ప్రభుత్వ స్థాపన తథ్యం. సందర్భంగా మనవి చేస్తున్నా, రాబోయే రోజులలో తెలుగుదేశం పార్టీ జనసేన ఉభయులు కలిసి ఈ పార్టీల కూటమి రేపు అధికారంలో రాబోతున్నదనడానికి ఈనాడు ఈ లక్షలాది జనం ఇక్కడ సమీకరణ కావటం, మీరందరూ కూడా మేము సహితం తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి కట్టుబడి రేపు తెలుగుదేశం పార్టీ జనసేన అభ్యర్థుల గెలుపు కోసం మేము అహర్నిశలు కృషి చేస్తాం. ఏదైతే ఈనాడు ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఉన్నాయో దాన్ని దూరం చేయడానికి, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పందాలో నడపడానికి అవకాశం ఉండే వ్యక్తులు, నాయకులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి చేతిలో రేపు అధికారం పెట్టబోతున్నాం అని చెప్పే విధంగా నీకు జై కొట్టినామయ్యా, జై బాలయ్య జై బాలయ్య, జై జై బాలయ్య జై బాలయ్య, జై బాలయ్య జై బాలయ్య, మా అండదండ నువ్వుంటే అంతే చాలయ్యా. జై బాలయ్య జై బాలయ్య, జై జై బాలయ్య. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అంటున్నాడు, ఈ రాష్ట్ర ప్రజలు మాత్రం నువ్వు వ్యర్థం అంటున్నారు అనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. విషయాన్ని మీరు ఈరిపాటిగా తెలుసుకుని ఉండాలని నేను గమనిస్తా ఉన్నా. ఎంతో మంది ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా సారా వ్యాపారం చేయలేదు, ఒక జగన్మోహన్ రెడ్డి తప్ప. ఇవాళ ఢిల్లీ వెళ్తే ఎందుకు వెళ్తారో తెలుసా? బాబు మేము కోర్టుకు రాలేం, మమ్మల్ని ఎగ్జామ్షన్ ఇప్పించండి, మా తమ్ముడిని అరెస్ట్ చేయకండి, కోడి కత్తి సీన్ లోనే ఉంచండి అని అడుగుతారు వెళ్తారు తప్ప పోలవరం ప్రాజెక్ట్ ఇవ్వండి, ప్రత్యేక హోదా ఇవ్వండి, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ అవ్వకుండా ఆపండి, అంతేగా రాజధాని ఇవ్వండి అని అడిగి దమ్ము లేనటువంటి ఈ ముఖ్యమంత్రి, ఇవాళ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి ఈ ముఖ్యమంత్రి, మరి 5 సంవత్సరాలుగా కష్టపడిన చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తే హైదరాబాద్ తో పోటీ పడినటువంటి రియల్ ఎస్టేట్ రంగాలు కానీ, నిర్మాణ రంగాలు కానీ, టిట్కో ఇళ్లు కానీ, పోలవరం ప్రాజెక్టు కానీ నీకు ఏమైనా దమ్ముందా మాట్లాడతా కానీ అడుగుతా ఉన్నా. ఏదైనా మాట్లాడితే వ్యక్తిగతంగా మాట్లాడతావు, కొద్దిలా మాట్లాడతావు, నీ గురించి నీకు ఇంకా ప్రజలు తెలుసుకోకపోతే నిన్ను పంపడానికి మేము సిద్ధంగా ఉన్నాం, సిద్ధం అని అడుగుతా ఉన్నాం.
ఈ వేదిక మీద నేను చెప్తా ఉన్నా, నిన్ను పంపడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మరొకసారి లూటీ చేయకుండా ఆపడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పి ఈ సభాముఖంగా మీకు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటాను. జై హింద్, జై జనసేన, జై తెలుగుదేశం. ఇప్పుడు ఒక్క మనల్ని ఎవడు రాయిపోయింది ఇక్కడ? టిట్కో ఇల్లు కానీ పోలవరం ప్రాజెక్ట్ కానీ నీకేమైనా దమ్ముందా మాట్లాడతా కానీ అడుగుతా ఉన్నా. ఏదైనా మాట్లాడితే వ్యక్తిగతంగా మాట్లాడతావు, కొద్దిలా మాట్లాడతావు. బంగారాన్నుదిలి బండరాయి నడుగుతావా? అభివృద్ధి ఏంటంటే నీళ్లు నములుతావా? ఆశ వచ్చే, సేన వచ్చే, సత్తు విచ్చే, గలగల గల గాజులెగిరే గుండాలకు గుండె చెదిరే మన 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 అన్న జన 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 సేన మన 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 అన్న జన 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 సేన మన 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 అన్న జన 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 సేన మన 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 అన్న జన 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 సేన. అక్క చెల్లి చీర కట్టు ఒట్టు పెట్టు రండి తెలుగు. నా శుభాభినందనలు. చాలా మందికి డౌటు, అసలు వీడు ఎందుకు వచ్చాడు ఇక్కడికి? తెలుగుదేశంలో లేడు, జనసేనలో లేడు, ఇంకా ఏ పార్టీలో చేరలా. మొన్నే దరిద్ర పార్టీని వదిలేశాడు. మేము చేతులు కలిపింది రాష్ట్రం కోసం, 5 కోట్ల భవిష్యత్తు కోసం. ఇక్కడుండే యువత, విద్యార్థులు, పుట్టిన బిడ్డల కోసం, పుట్టబోయే బిడ్డల కోసం, వారి భవిష్యత్తు కోసం మేము కలిశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. జెండాని మడత పెట్టి కర్ర తీసుకొని తెంగుతే మెడలు ఇరిగిపోయినాయి. మన రాష్ట్ర ముఖ్యమంత్రి సాక్షాత్తు ఒక మహిళ కాబట్టి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి సాక్షాత్తు ఒక మహిళ కాబట్టి నెత్తి మీద కాలేసి తొక్కుతాం కదా, అప్పుడు అర్థమవుతుంది మేమేంటో. జగన్ జనసేన ఒక్క సీటు గెలిస్తేనే, ఒక్క సీటు గెలిస్తేనే రాత్రికి రాత్రి రోడ్లు వేసావు. నేను నా డబ్బులు తిన్నానా? వేలాది కోట్లు సంపాదించానా? పదవులు అనుభవించానా? ఏమనుభవించాను నేను 10 సంవత్సరాల నుంచి? అవమానాలు, తిట్లు తప్ప ఏం తిన్నాను నేను? ఏం సంపాదించుకున్నాను? కష్టపడి డబ్బులు సంపాదించుకొని పార్టీలకే కదా పెట్టింది నేను. నన్ను ప్రశ్నిస్తాను మీరు.
నిజంగా మటుకు నా మద్దతుదారులు అయితే నన్ను ప్రశ్నించకుండా ఏంటో నిలబడి నాతో పాటు నడవండి మా జన సైనికుల్లాగా, మా వీర మహిళల్లాగా. జగన్ గుర్తు పెట్టుకో, అర్ధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, మా పార్టీ జనసేనే కాదు. సలహాలు సూచనలు అవసరం లేదు, సలహాలు సూచనలు ఇచ్చేవాళ్ళు అక్కర్లేదు. యుద్ధం చేసేవాళ్ళు కావాలి. కొత్త రక్తంతో, కుట్ట కుట్టలాడే రక్తంతో, గుండెలు చరించుకునే యువ రక్తం కావాలి. దాస్తికాన్ని నిలబడే యువకులు కావాలి. కత్తులు పట్టుకునే వీర మహిళలు కావాలి. యువ రక్తం కావాలి. దాస్తికాన్ని నిలబడే యువకులు కావాలి. కత్తులు పట్టుకునే వీర మహిళలు కావాలి. అంతేగాని నాకు సలహాలు ఇచ్చేవాళ్ళు, మీకు తెలిసిన జగన్ ఎలాంటి వాడు, సొంత బాబాయిని మద్దతు చేయించిన వాడు, సొంత చెల్లినే గోడకేసుకుంటున్న వాడు. మీరు చెప్తారు నాకు సలహాలు సూచనలు. ఎవరితో యుద్ధం చేస్తున్నానో నాకు తెలుసు. జగన్ లాంటి నాస్తికుడు, దుర్మార్గుడు యుద్ధం చేస్తేనే తగ్గుతాడు, యుద్ధంతో కూలగొడితేనే కింద కూర్చుంటాడు. నేను నా డబ్బులు తిన్నానా, వేలాది కోట్లు సంపాదించానా, పదవులు అనుభవించానా, ఏమనుభవించాను? నేను 10 సంవత్సరాల నుంచి అవమానాలు, తిట్లు తప్ప ఏం తిన్నాను? నేను ఏం సంపాదించుకున్నాను? కష్టపడి డబ్బులు సంపాదించుకొని పార్టీలకే కదా పెట్టింది నేను. నన్ను ప్రశ్నిస్తారు మీరు. మీరు నిజంగా మటుకు నా మద్దతుదారులు అయితే నన్ను ప్రశ్నించకుండా ఏంటో నిలబడి నాతో పాటు నడవండి మా జన సైనికుల్లాగా, మా వీర మహిళల్లాగా. கபடி ஆடலாம், கிரிக்கெட் ஆடலாம், பரதநாட்டியம் ஆடலாம், கத்தகளி கூட ஆடலாம்டா. கில்லி மேடம், கில்லி. ஆணவத்துல மட்டும் ஆடவே கூடாம வச்சு அப்படி ஆடினான்னு வச்சுக்க. மேடம், வேலு ரைட பாத்துக்கிறீங்க? சொல்ல அங்கடி பாக்குறதுமா? வேலு குத்தத்துல காலை வச்சு தொடைய தட்டி ரைடு போனா ஆப்போசிட் பார்ட்டி அத்தனை ஆப்பிட்டு. ஆடி கபடி ஆடலாம், ஆடி. கபடி ஆடலாம், கிரிக்கெட் ஆடலாம், பரதநாட்டியம் ஆடலாம், கத்தகளி கூட ஆடலாம்டா. கில்லி மேடம், கில்லி. ஆணவத்துல மட்டும் ஆடவே கூடாம வச்சு அப்படி ஆடினான்னு வச்சுக்க, அவன அந்தர் பல்ட்டி தான். Who is Mr. Pawan Kalyan? పవన్ కళ్యాణ్ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు. పవన్ కళ్యాణ్ అంటే ఈ దేశపు యువత కాలంలో. పవన్ కళ్యాణ్ అంటే కన్నీళ్లు తుడిచే చెయ్య. పవన్ కళ్యాణ్ అంటే అర్ధరాత్రి పరిగెత్తుకుంటా వచ్చి ప్రాణాపాయంలో ఉన్న 108 అంబులెన్స్. పవన్ కళ్యాణ్ అంటే ఆడబిడ్డలకి రక్షణగా ఉండి చేతికి కట్టే రాఖీ. పవన్ కళ్యాణ్ అంటే పెద్దోళ్ల కోసం మీద ఉన్న కండువ, గర్వంతో ఎగిరే జాతీయ జెండా పవన్ కళ్యాణ్ అంటే. అతని దృష్టిలో 4 పెళ్లిళ్ళు అంటాడు. మరి 4వ పెళ్ళం ఎవరో తెలియదు, జగన్ ఏమో నాకు తెలియదు. పోకరి వచ్చాడు కదరా. జగన్ గుర్తు పెట్టుకో, అర్ధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, మా పార్టీ జనసేనే కాదు. ఆట చూస్తావా? కుట్ట కుట్టలాడే రక్తంతో, గుండెలు చరించుకునే యువ రక్తం కావాలి. అంతేగాని నాకు సలహాలు ఇచ్చేవాళ్ళు, మీకు తెలుసా జగన్ ఎలాంటి వాడు, సొంత బాబాయిని మద్దతు చేయించిన వాడు. నెత్తి మీద కాలేసి తొక్కుతాం కదా, అప్పుడు అర్థమవుతుంది మేమేంటో. జగన్ జనసేన ఒక్క సీటు గెలిస్తేనే, ఒక్క సీటు గెలిస్తేనే రాత్రికి రాత్రి నోట్లు వేసావు.
సీట్లతో ఏం చేయగలరో మీరు ఊహించుకోగలరా? వ్యూహం నాకు వదలండి, నన్ను నమ్మండి. సిద్ధం 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 అంటున్న వైఎస్ జగన్ కి యుద్ధం ఇద్దాం. ఓజీలో వచ్చే రెమ్యునరేషన్, ఓజీలో వచ్చే సినిమా డబ్బులు, కేజీ బియ్యం కూడా కొనకుండా హెలికాప్టర్లకు పెడతా ఉన్నాం. ఇప్పుడు దాకా నువ్వు పవన్ కళ్యాణ్ తాలూకు శాంతిని చూసావు, మంచితనాన్ని చూసావు. జగన్ నీకు యుద్ధాన్ని ఇస్తాను, మర్చిపోకు. యుద్ధం జగన్ గుర్తు పెట్టుకో. అర్ధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, మా పార్టీ జనసేనే కాదు, మర్చిపోకు. పొత్తులో భాగంగా నేను 24 స్థానాలు తీసుకున్నాను. 24 అసెంబ్లీ స్థానాలు తీసుకుంటే ఇంతేనా అంటున్నారు. 24ఏనా, ఇంతేనా? మనోళ్ళు కాదు, అవతలి వాళ్ళు. వాళ్ళకి తెలియట్లా. బలి చక్రవర్తి కూడా వామనుణ్ణి చూసి ఇంతేనా అన్నాడు. బలి చక్రవర్తి కూడా వామనుణ్ణి చూసి ఇంతేనా అన్నాడు. నెత్తి మీద కాలు పెట్టి బలి చక్రవర్తిని అధాపాతాళానికి తొక్కుతున్నప్పుడు తెలిసింది ఎంతో అని. ఇంతింతై వటుడింతై నభో వీధిపై నంతై తోయిద మండలాగ్రమునకంతై వామనవతారాన్ని చూపిస్తుంది జనసేన. జగన్ గుర్తు పెట్టుకో. అర్ధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, మా పార్టీ జనసేనే కాదు, మర్చిపోకో. పవన్ కళ్యాణ్ అంటే 3 పెళ్లిళ్ళు 2 విడాకులు. అతని దృష్టిలో 4 పెళ్లిళ్ళు అంటాడు. మన 4వ పెళ్ళం ఎవరో తెలియదు, జగన్ ఏమో నాకు తెలియదు. లేని 4వ పెళ్ళవుటే నువ్వేరా. ఇదే విసుగొస్తుంది జగన్. లేని 4వ పెళ్ళవుటే నువ్వేరా. యుద్ధం చేసేవాళ్ళు కావాలి, కొత్త రక్తంతో, కుతలాడే రక్తంతో, గుండెలు చరించుకునే యువ రక్తం కావాలి. దాష్టికాన్ని నిలబడే యువకులు కావాలి, కత్తులు పట్టుకునే వీర మహిళలు కావాలి. నేను నా డబ్బులు తిన్నానా? వేలాది కోట్లు సంపాదించానా? పదవులు అనుభవించానా? ఏమనుభవించాను నేను 10 సంవత్సరాల నుంచి? అవమానాలు, తిట్లు తప్ప ఏం తిన్నాను నేను? ఏం సంపాదించుకున్నాను? కష్టపడి డబ్బులు సంపాదించుకొని పార్టీలకే కదా పెట్టింది నేను. నన్ను ప్రశ్నిస్తారు మీరు. మీరు నిజంగా మటుకు నా మద్దతుదారులు అయితే నన్ను ప్రశ్నించకుండా ఏంటో నిలబడి నాతో పాటు నడవండి, మా జన సైనికుల్లాగా, మా వీర మహిళల్లాగా. ముందుగా వేదికలను గౌరవనీయులు పవర్ స్టార్ మిత్రులు, మీరు అభిమానించే నాయకుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఊకిండి బాబాయ్, సమాధానం చెప్పమని సవాలు విసురుతున్నా. సముద్రం ఒకటి కాళ్ళ దగ్గర కూర్చొని మొరగదు, తుఫాను గొంతు చిత్తం అనడం ఎరగదు, పర్వతం ఎవరికి వంగి సలాం చెయ్యదు. గొంతెత్తితే ఒక దేశపు జెండాకున్నంత పొగరుంది.
పవర్ స్టార్ మిత్రులు, మీరు అభిమానించే నాయకుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు. ఒక్క వీడియో చాలరా మన పార్టీ పోయి బై ఎలక్షన్ రావడానికి. సముద్రం ఒకటి కాళ్ళ దగ్గర కూర్చొని మొడగదు, తుఫాను గొంతు చిత్తం అనడం ఏరగదు, పర్వతం ఎవరికి వంగి సలాం చెయ్యదు. గొంతెత్తితే ఒక దేశపు జెండాకున్నంత పొగరుంది. మన అన్న జన 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 జనసేన. 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 గౌరవనీయులు పవర్ స్టార్ మిత్రులు, మీరు అభిమానించే నాయకుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు. మీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. ప్రశ్నించే గొంతు నువ్వైతే నీ వెనక సైన్యమే అవుతాం. నరికేటి కత్తి నువ్వైతే ఎత్తేటి చేయి మేమవుతాం. ప్రాణంతో నీ తలలే తెగని దేనికైనా సిద్ధం. ఆపేదే లేదు యుద్ధం. ధనాతంతరువుల్లో మోత మోగాల, జనసేన జెండా ఎగరాల. ధనాతంతరువుల్లో మోత మోగాల, జనసేన జెండా ఎగరాల. బతికేదే మీకోసం, బతుకే